కిచెన్ ల్యాబ్ లోపల మనం ఈరోజు కేసర్ మసాలా చాయ్ గురించి తెలుసుకుందాం. కేసర్ మసాలా చాయ్, కేసర్ మసాలా చాయ్ కావలసినటువంటి పదార్థాలు ఏంటంటే పాలు 2 కప్పులు, తేయాకు 4 స్పూన్లు, తేయాకు అంటే అదే టీ పౌడర్, కేసరి 10 రేకులు, చక్కెర 5 స్పూన్లు, మిరియాలు 6, లవంగాలు 3, యాలకులు 3, దాచిన చెక్క 1, అల్లము ఇంత ముక్క అల్లం ఇంత, నీళ్ళు 2 కప్పులు. ఇవి కావలసినటువంటి పదార్థాలు. ఇక మామూలుగా అందరు టీ చేసేటప్పుడు స్టవ్ డిష్ అన్నీ వాడుకుంటారు కదా, ఫిల్టర్, ఇవన్నీ కూడా అవసరం మిత్రమా. అయితే ఎలా చేయాలి, తయారు చేసే విధానం, ప్రాసెస్ మెథడ్. అల్లము, దాచిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలను ముందుగా మనము పొడి చేసుకోవాలి. ఓ పాత్రలో నీళ్ళని కాచి దాంట్లో తేయాకు లేదా టీ పౌడరు, కేసరి, సుగంధ ద్రవ్యాల పొడిని వేసి 4 నిమిషాలు 4 పొంగులు వచ్చే వరకు ఉడికించి తర్వాత పాలు, చక్కెర కలపాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి వడగడితే సరి. చక్కటి రుచికరమైనటువంటి కేసర్ మసాలా చాయ్ తయారు. చాలా అద్భుతంగా ఉంటుంది, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది మిత్రమా. ఇంకా మనకు ఏమైనా ఈ వింటర్లో వచ్చే అలర్జీస్ అన్నిటిని కూడా తగ్గిస్తుంది. మామూలుగా దీన్ని అందరూ కూడా తాగొచ్చు, అన్ని వయసుల వారు. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు తక్కువ షుగర్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా చూడండి, ఇలాచీలు కూడా ఆకలిని పెంచుతాయి, లవంగాలు కూడా గొంతు జబ్బులు, అలర్జీస్ని దూరం చేస్తాయి, దాచిన చెక్క కూడా జీర్ణశక్తిని, చర్మానికి సంబంధించినటువంటి వాటిని, అల్లం కూడా అజీర్తిని, పాలలో ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరం. కనీసం వారంలో 2 సార్లు అయినా తాగడానికి ప్రయత్నించాలి. వీలున్నవారు ప్రతిరోజు కూడా తాగవచ్చు మిత్రమా, చాలా బాగుంటుంది. కుంకుమ పువ్వు, కేసరి అంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అది అందరూ కూడా ప్రయత్నించి చూడండి, చాలా బాగుంటుంది. వింటర్లో ఇమ్యూనిటీ లెవెల్స్ను పెంచుతుంది మిత్రమా. సుగంధ ద్రవ్యాలు వేయాలి, చిక్కటి పాలు పోయాలి. దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా హాయిగా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది. తాగడానికి ప్రయత్నించండి. కేసర్ మసాలా చాయ్ తయారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.